హాయ్ నాన్న. అన్నా. సి సిస్టర్. ఇప్పుడు నీకు ఈ కోడ్ చూసాక ఏమర్థమైంది? ఏమేమి ఉన్నాయి దాంట్లో కాంపోనెంట్స్? ఓవరాల్గా చెప్పు. విత్ ఉన్నాయన్న డేటా యాడ్ అవన్నీ వద్దు ఐడీస్. నాన్న, మెయిన్ కాంపోనెంట్స్ చెప్పు. ఫస్ట్ ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఓకే? అది కాదు నాన్న, ఫస్ట్ నీకేముంది? మెయిన్ ఇంటర్ఫేస్ ఉంది. ఇది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ తర్వాత రెండు మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక మాడ్యూల్లో డిజైన్ ఉంది, ఇంకో మాడ్యూల్లో టెస్ట్ బెంచ్ ఉంది. అంతే కదా? లాజిక్. గ్లోబల్గా మొత్తం కోడ్స్ స్క్రాల్ చేయి కింద వరకు. అక్కడ చూడు, పైకెళ్ళు. అది ఏఎక్స్ఐ స్లేవ్ ర్యామ్ మోడల్, AX4 స్లేవ్ ర్యామ్ మోడల్ అది, ఓకే? సమ్ ర్యామ్ ఒకటి, అదేంది మాడ్యూల్ ఉంది. ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్స్ ఎలా ఉంటాయంటే, మన ప్రోగ్రామింగ్లో ఎక్కడైనా కూడా స్టార్టింగ్ ఏది ఉంటుందో అది ఎండింగ్ కూడా ఉంటుంది మా. ఇప్పుడు మాడ్యూల్ అనేది సర్క్యూట్ డిజైన్, సో ఎండ్ మాడ్యూల్ కూడా ఉంటుంది, కింద ఉంటుంది, లాస్ట్ లైన్ అదే ఉంటుంది. దాని లోపల ఏముంటాయి? ఓకే, బ్రాకెట్స్ ఓపెన్, హ్యాష్ అంటే పారామీటరైజ్డ్. మా హ్యాష్ అంటే పారామీటర్. పైకి వెళ్ళు నాన్న. హ్యాష్ అంటే పారామీటరైజ్డ్. అక్కడే అదే సింపుల్ AX4 స్లేవ్ అదే. సో పారామీటర్ డేటా విత్ 64 బిట్ 32 బిట్. ఆ పారామీటర్స్ మనం ఎందుకు తీసుకుంటామంటే, మళ్ళీ మనము కొత్త దాంతో ఓవర్ రైడ్ చేయడానికి తీసుకుంటాం నాన్న. అర్థమైందా? అది. దాని తర్వాత దాంట్లో ఉండే సిగ్నల్స్, AX4 సిగ్నల్స్ లో ఈ సిగ్నల్స్ ని లాజిక్ తో రిప్రజెంట్ చేసినారు, ఓకే? ఆ లాజిక్ అనేది డేటా టైప్, ఓకేనా? బైట్స్ అన్న డేటా టైప్ ఇక్కడ బైట్ కదా. అక్కడ కాదు నాన్న, దాని కింద లాజిక్ అనేసి, లాజిక్ డేటా విత్ అది చూడు. అదే దానిపైన అదే లెఫ్ట్ లో డేటా విత్ అది లాజిక్ అనేది ఉంది కదా, అది కూడా ఒక డేటా టైప్ నాన్న, ఓకే? వెరీలాగ్ లో మనకి వైరు రెజ్ అనే టూ వేరియబుల్స్ ఉంటాయి. అవి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి వాడాలన్నమాట, ఓకే? రెజ్ వాడే ప్లేస్ లో వైర్ కానీ, వైర్ వాడే ప్లేస్ లో రెజ్ వాడితే సిమ్యులేటర్ ఎర్రర్ త్రో చేస్తుంది. అది ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ లాజిక్ అనేది వాడతాం నాన్న. ఇక్కడ ఇది 4 స్టేట్ అంటే 0 1. ఇప్పుడు నీకు ఇది మొత్తము నీ సర్క్యూటు ఇవన్నీ డిజిటల్ డొమైన్ వర్క్ అయ్యేదే జీరోస్ అండ్ వన్స్ తో, ఓకే? ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మా. కానీ ఓకే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సర్క్యూట్, హార్డ్వేర్ సర్క్యూట్ లో అన్నోన్, ఓకే, డోంట్ కేర్ ఎక్స్ అనేది ఒకటి ఉంటుంది, హై ఇంపిడెన్స్ జెడ్ అనేది ఒకటి ఉంటుంది, ఓకే? అంటే టోటల్ స్టేట్స్ ఎన్ని ఉంటాయంటే 0 1 ఎక్స్ జెడ్ 4 స్టేట్స్ ఉంటాయి. అర్థమైందా? అర్థమైందన్న. బిఫోర్ ఏనన్నా ఉండేది మనకి 0 x1 xy. ఈ 4 లో కూడా XZ అనేది ఓన్లీ ఇనీషియల్ టైంలోనే ఉంటాయి. ఎప్పుడైతే రీసెట్ చేస్తావో అప్పుడు అవన్నీ 0 1 గా మారిపోతాయి. 0 చేసినప్పుడు అవి ఇనీషియల్ వాల్యూస్. అవి మనకు నేను వేవ్ ఫామ్ లో చూపించినప్పుడు నీకు అర్థమవుతున్నాడనా? అవి ఉంటాయని గుర్తుపెట్టుకో ఇప్పుడు సింపుల్ గా, ఓకే? అవును, ఇంకోటి గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టానన్నా, నాకు యాక్సెసిబిలిటీ లేదు, 6 o'clock కి క్లాస్ ఉందనేసి గ్రూప్ లో పెట్టి. ఇప్పుడే పెట్టి. దాని తర్వాత పెట్టేనా? లేదన్న, ఫోన్ తీసుకోవాలి. మీరు చదువుతున్నారు కానీ ఆగాను. లేదు, నేనే పెట్టేస్తాను.
మా క్లాస్ 6 o'clock ఉంటుందమ్మా షార్ప్. జాయిన్ బిఫోర్ 5 minutes ఇన్ ద గ్రూప్. గ్రూప్ లింక్ పిన్ లింక్లో జాయిన్ అవ్వండమ్మా. థ్యాంక్ యూ. నానా సారీ ఫర్ డిస్టర్బెన్స్. చూడమ్మా, పర్లేదన్నా. చూడు ఇప్పుడు అది ఓకే ఇలా ఉంటది ఓకే. సింపుల్. నీకు ఇది ఏ గ్రూపు ఏది ఏం అవన్నీ వదిలిపెట్టి ఇంకంతా ప్రోగ్రామింగే సింపుల్ గా. నీకు ఇవి ఓకే. ఇవన్నీ వేరియబుల్స్ అంటారు. ఇప్పుడు అడ్రస్ విడ్త్ అనేది ఒక వేరియబుల్. ఓకే, దాని విడ్త్ డైమెన్షన్స్ ఎప్పుడు కూడా 2 powers లో ఉంటాయమ్మా. ఇక్కడ 0, 1, 2 powers లో ఉంటాయి. ఓకే ఓకే. ఓకే అది అయిపోయిందా? దాని తర్వాత మళ్ళీ కిందకి రాను. అయిపోయింది. ఇంకా కింద సాయంత్రం కిందకి రానన్నా. ఇంకా కింద మాస్టర్ ప్లాన్. మాస్టర్ అంతా వదిలిపెట్టి స్లేవ్ మాస్టర్ తర్వాత చెప్తారు. పైకి వెళ్ళు. సింపుల్ AXA4 మాస్టర్ SV. ఇంతకుముందు స్లేవ్ చేశాం కదా. స్లేవ్ అనేది ఏంటంటే మాస్టర్ స్లేవ్. ఇప్పుడు మన ఇంట్లోనే ఒక మాస్టర్ ఉంటాడమ్మా. ఇంటి ఓనర్ మాస్టర్, ఇంటి పని మనిషి స్లేవ్. మాస్టర్ ఏం చేస్తుంటాడు? కమాండ్స్ ఇనిషియేట్ చేస్తుంటాడు. ఓకే, ఓకే. స్లేవ్ ఏం చేస్తుంట ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి రెస్పాండ్ అవుతుంటది అంతే. అదే ఇది. ఓకే, ఆ కోడ్ ఇది. మనం ఇంటీరియర్ గా మళ్ళీ చూద్దాము. ఫస్ట్ అయితే ఓవర్ వ్యూ లాగా ఇది. దీని తర్వాత ఇంకా కిందకి పో. థర్డ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ దానికి పో. ఇది టెస్ట్ బెంచ్, టాప్ లెవెల్ టెస్ట్ బెంచ్. ఈ టాప్ లెవెల్ టెస్ట్ బెంచ్ లోపల టాప్ లెవెల్ టెస్ట్ బెంచ్ నుంచి ఆ టాప్ లెవెల్ టెస్ట్ బెంచ్ అంటే ఏంటంటే ఇది కంట్రోల్ చేస్తుంటది. ఆ డ్యూటీ అనేది ఎట్లా ఏ ఇన్పుట్ కి ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చెక్ చేస్తుంది. దాన్ని స్టిములీ అంటారు. స్టిములీ జనరేషన్. ఓకేనా? ఓకే. దానిలో మనము ఇంటర్ఫేస్ లో మనం ఏమేమి చూసామన్నా, రీసెట్ ARSTN అనేసి చూడు, అంటే అసింక్రోనస్ రీసెట్ అనమాట. ఏ క్లాక్ అనేసి ఉంది, అసింక్రోనస్ క్లాక్. అది అసింక్రోనస్ కాదు, జనరల్ గ్లోబల్ క్లాక్. ఈ సిగ్నల్స్ ని గ్లోబల్ సిగ్నల్స్ అంటారమ్మా. ఓకే, ఓకే. దాని తర్వాత ఇక్కడ ఆల్వేస్ అసింక్రోనస్ ప్రాసెస్ అన్నది అసింక్రోనస్ రీసెట్ అండ్ నెగిటివ్ రీసెట్. అది మళ్ళీ పోను అర్థమవుతుంది. ఇప్పుడు బేసిక్ లెవెల్లో చెప్తున్నా చూడు. ఇక్కడ ఆల్వేస్ #5 ఏ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. ఇది క్లాక్ జనరేషన్. అంటే #5 అంటే 5 సిమ్యులేషన్ టైమ్ యూనిట్స్. ఇది మనము బేసిక్ గా టైమ్ స్కేల్ డైరెక్టివ్ అనేసి ఒకటి ఉంటుంది. దాంట్లో టిక్ టైమ్ స్కేల్ 1 nanosecond by 1 picosecond అనేసి డిక్లేర్ చేస్తాం టాప్ లో ఎప్పుడు. ఓకే, టెస్ట్ బెంచ్ లో ఫస్ట్ లైన్ అదే. అంటే 1 nanosecond, ఒక్కొక్క టైం యూనిట్ వచ్చేసి 1 nanosecond by 1 picosecond అంటే 10⁻⁹ డివైడెడ్ బై 10⁻12 అంటే 10⁻3 వస్తుంది. అంతే. 3 డెసిమల్ ప్రిసిషన్ ఉంటుంది. ప్రిసిషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ వాల్యూస్ ని ఇప్పుడు రియల్ లో కానీ ఫ్లోటింగ్ లో కానీ తీసుకోవాలంటే 3 డెసిమల్ వరకు తీసుకుంటది. 3 కన్నా పైన వచ్చినది ట్రంకేట్ చేస్తుంది ఇట్స్ లోయెస్ట్ వాల్యూకి. ఓకే ఓకే. చూడనా, దాంట్లో కింద AXA4 ఫుల్ IF హ్యాష్, దాన్ని ఇన్స్టాన్షియేషన్ అంటారు నాన్న. అది మాడ్యూల్ కి ఇన్స్టాన్షియేట్ చేస్తారు, క్లాస్ కూడా ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తారు, మాడ్యూల్ కూడా చేస్తారు. ఇది వెరీలాగ్ లో. ఓకే ఓకే. ఇప్పుడు ఇనీషియల్ బిగిన్ లో ARSTN ఇంతకు ముందు నీకు ఏం చేసినాడు? 0 చేసినాడు పైన. #20 అంటే 20 సిమ్యులేషన్ టైమ్ యూనిట్స్, అంటే 20 నానోసెకండ్స్ తర్వాత 1 చేస్తున్నాడు. ఓకే, దాని తర్వాత ఇనీషియల్ బిగిన్ ఏంటో 1000 నానోసెకండ్ తర్వాత డాలర్ ఫినిష్ అంటే అక్కడ ఫినిష్ చేస్తున్నాడు. అయిపోయింది, అర్థమైపోయిందా? అంటే 1000 నానోసెకండ్స్ మన క్లాక్ స్పీడ్ ఎంతైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ డ్యూరేషన్ 5 నానోసెకండ్, ఆల్వేస్ #5
ఏ క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ ఏ క్లాక్ అంటే దాని మీనింగ్ ఏంటంటే 5 నానో సెకండ్స్ ఆన్, 5 నానో సెకండ్స్ ఆఫ్. అది ఆల్వేస్ అంటే అది రిపీటెడ్ లూప్ లాగా నాన్న, ఫర్ లూప్ లాగా, లేదంటే వైల్ లూప్ లాగా, ఫర్ ఓకే. ఎవర్ లూప్ అని కూడా అంటారు. అది రిపీట్ అవుతుంటది. 5 నానో సెకండ్స్ ఆన్, 5 నానో సెకండ్స్ ఆఫ్, టోటల్ 10 నానో సెకండ్. 1000 డివైడెడ్ బై 10 అంటే 100 క్లాక్ సైకిల్స్ వస్తాయి నాన్న ఇప్పుడు మనకి. అర్థమైందా? అర్థమైందన్నా. ఇంతే సింపుల్. నీ